హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. 2 రోజుల నుంచి అయితే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను యూట్యూబ్ ఛానల్లో. దీనివల్ల అంటే కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు పొలం దగ్గరికి వచ్చాను. పొలం దగ్గరికి అయితే పోయిన వీడియోలో మనం జింక్ గురించి చూపించాను కదా. ఈరోజు జింక్ అయితే కొట్టేదానికైతే, జింక్కి స్పేర్ చేసేదానికైతే వచ్చాను ఫ్రెండ్స్. ఆ జింక్ కూడా లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ జింక్ ఏ జింక్ కొట్టేది కూడా చూపిస్తాను. ఎలా పిస్కారీ ఎలా కలుపుతున్నానో వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియో చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోని. మీకు వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ జింక్ని ముందుగా కలుపుకుందాం. ఇకనండి సెలవిన్ ఈ జింక్ అయితే పొలంలోకి అయితే స్ప్రే చేస్తున్నాను. జింక్ ప్యాకెట్ అంటే జింక్ అంటే చాలా కంపెనీలు ఉన్నాయి. మహా జింక్ ఉంది, జీటా ఉంది, చాలా జింకులు అయితే ఉన్నాయి. మాకు మా ఏరియాలో దొరికే జింక్ ప్యాకెట్ ఇదిగో సెలవిన్. మనమైతే ఎకరాకు వచ్చేసి 100 గ్రాములండి. జింక్ అయితే 100 గ్రాములు. ఇదిగో చూడండి, ఎకరాకి 100 గ్రాములు ఇది. కానీ అరెకరా, మన పొలం వచ్చేసి అరెకరా. కానీ అరెకరాకి మటుకు కొట్టేస్తున్నాను. ఏం కాదు, అరెకరా ఎకరా ప్యాకెట్ అరెకరా కొట్టినా కానీ ఏం కాదు. సరే ఫ్రెండ్స్, ఈ జింక్ గురించి కూడా లాస్ట్లో వీడియో ద్వారా లాస్ట్లో అయితే చెప్తాను. జింక్ ఎలా పడుతుందా, దానికి ఎలా చేసుకుంటే మనకి అధిక దిగుబడి వస్తుందా లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే జింక్ అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అరెకరాకి ఎన్ని ట్యాంకులు పడతాయో అని దీంట్లో అయితే కలుపుకుంటాము. సీల్ చేసేసాను, జింక్ అయితే సీల్ చేసేసాను. దీంట్లో అయితే మొత్తం అయితే వేసేసాను. కానీ ఇది ఎకరాకి అయితే కొట్టుకోవచ్చు, కానీ అరెకరాకి మనకైతే దొరకదు. ఇప్పుడు మనకి ఇది కొలత గిన్నె. ఈ అరెకరాకి ఎన్ని ట్యాంకులు పడేది మనం బరాబరికి వేసుకోవాలి. ఇది 6 ట్యాంకులు అయితే పడతాయి. చిన్న ట్యాంకీ కాబట్టి ఇది 6 ట్యాంకులు పడతాయి. ఇది శుద్ధంగా కలుపుకోవాలండి. పొడంతా కరిగేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే తీసుకున్నాను, దీంట్లో అయితే కలిపేస్తున్నాను. నీళ్ళల్లో కలిపిన వల్ల బాగా కలిసిపోద్ది, ముందైతే బాగా కలిసిపోద్ది. చూడండి, పోయిన వీడియోలో కూడా మీకైతే చూపించాను. చూడండి, ఇదేనండి జింక్ అంటేను. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడైతే ఆ జింక్ అయితే ముందైతే కొడుతున్నాను. లాస్ట్లో ఈ జింక్ గురించి కూడా మీకైతే వివరిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూడండి.
ఫ్రెండ్స్, జింకకైతే ముందు కొట్టేదైతే అయిపోయింది. మొత్తం ముందు అయితే కొట్టేశాను పొలానికి. మీకు ఈ జింకు అంటే జింకు ఎలా వస్తుందా, ఎలా నివారణ తీసుకోవాలా, రాకుండా ఎలా నివారణ చేసుకోవాలా అని మీకైతే ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన సమాచారం అయితే మీకైతే తెలియజేస్తున్నాను. మనం వరి పైరు వేసే భూములలో 3 కార్లకి కానీ 2 కార్లకు కానీ మనము దుక్కిలో కానీ లాస్ట్లో దుక్కిలో దున్నుతాం కదా, లాస్ట్ దుక్కి మా సాల్లాగి మాన్లాగేస్తాము. ఆ దుక్కులో మనము జింక్ సల్ఫేట్ 20 కేజీలు, ఎకరాకి 20 కేజీల లెక్కన దుక్కులో వేసుకున్న వల్ల జింకు నివారణ చేసుకోవచ్చు. ముందుగా జింకు నివారణ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్ప్రే వేసిన ఒక వారం తర్వాత అయితే ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ జింకు ఎకరాకి వచ్చేసి 100 గ్రాములు చొప్పున ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. మొక్క తడిసేటట్టుగా స్ప్రే చేసుకోవాలి నిదానంగా. జింకు అనేది పైరుని ఎదగనీదు. జింకు ఉన్న వల్ల పైరుని ఎదగనీదు. మనం వేసిన పిండి కాడ తీసుకోదు, తినలేదు. అందువల్ల మనం ఆ జింకు వల్ల అధిక దిగుబడి కూడా రాదు ఫ్రెండ్స్. దిగుబడి కూడా తగ్గద్ది. మనం పైరు కాడ బాగా గెంటగట్టదో, అది కాడ గిటకబారిపోద్ది. మనం ఎంత పిండి వేసినా సరే గిటకబారిపోతా ఉండదు, అసలు తీసుకోదు. బాగలేనప్పుడు మనిషి ఎలా భోజనం చేయడు, అలాంటి పైరుగాడ అంతే. బాగలేదు కదా, జింకు లోపం వల్ల మనం వేసిన పిండి కూడా తీసుకోదు. ఆ జింకు లోపం కూడా పసుపు రంగులో, గోధుమ కలర్ రంగులో ఆకు అయితే మారద్ది. అప్పుడు మనం పొలంలోకి వచ్చినప్పుడు ప్రతి పొలంలోకి వచ్చినప్పుడు పొలం అంతా తిరిగి మన పొలంలో ఏ తెగులు ఉందా విధంగా చూసుకోవాలి. ముందు పరిశీలించి చూడాలి. పరిశీలించి చూసుకొని సకాలంగా మనం కొట్టుకుంటే స్ప్రే చేస్తే మనకైతే అధిక దిగుబడి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం, జింకు వచ్చేసి మనం సౌడు నేల ఉంటుంది కొందరికైతే. ఆ సౌడు నేలలో కంపల్సరిగా జింకు అయితే ఉంటుంది. మనం దుక్కులో కానీ జింకు సల్ఫేట్ కానీ వేసుకుంటే 2 కార్లకు ఒకసారి రబీలో జింక్ సల్ఫేట్ వేసుకున్న వల్ల జింకు లోపం అయితే నివారణ చేసుకోవచ్చు. స్ప్రే కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దుక్కులో వేసుకున్నా స్ప్రే చేసుకుంటే మొక్కలకి బాగా పుష్టికరంగా వస్తుంది ఫ్రెండ్స్. నేను జింకు గురించి అయితే మీకైతే నాకు తెలిసిన సమాచారం అయితే అందించాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని నేనైతే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్, నేనైతే తెలుసుకుంటాను. పోయిన వీడియోలో, దీనికి ముందు వీడియోలో, జింకు వీడియోలో ఒకరైతే కామెంట్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. చౌడు భూములో జింక్ అయితే వేసుకోవచ్చా అని కామెంట్ అయితే పెట్టారు. కంపల్సరిగా చౌడు భూముల్లో జింక్ సల్ఫేట్ అయితే వేసుకోవాలి. వేసుకుంటేనే మనకైతే పైరైతే పుష్కలంగా వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరిగా చౌడు భూముల్లో తప్పకుండా వేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, జింకు గురించి అయితే నాకు తెలిసిన సమాచారం అయితే మీకైతే అందించాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.
తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.